హే హాయ్ వర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూలులో వన్స్ అగైన్. సో మీ ముందుకి ఇంకొక హౌస్ తీసుకొచ్చేసాను. సో ఇది వచ్చేసి విత్ ఇన్ ద సిటీ అయితే ఉంటుంది. సో ఈ హౌస్కి మనకి కిమ్స్ హాస్పిటల్ వచ్చేసి జస్ట్ 0.5 కిలోమీటర్స్ అయితే కిమ్స్ హాస్పిటల్ ఉంటుంది. కిమ్స్ హాస్పిటల్ అంటే జోలాపురం ఉన్న కిమ్స్ హాస్పిటల్ ఉంది కదా, అటు సైడ్ అనమాట. అండ్ ఈ హౌస్ మీకు కంప్లీట్ వీడియో చూపిస్తాను, ఎండ్ వరకు చూడండి. సో కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తుంటే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూసిన ప్రతి వీడియోకి ఒక చిన్న లైక్ అయితే కొట్టండి, ఎందుకంటే మేము ముందుకు ఈ వీడియోస్ తీసుకొస్తున్నాం కదా. మేబీ మీరు కొనకపోవచ్చు, ఒక చిన్న లైక్ అయితే కొట్టడం ఇదనమాట. అండ్ ఈ హౌస్ విషయానికి వచ్చేస్తే సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో. సో మీరు చూస్తున్నారు కదా, హౌస్ యొక్క ఎంట్రన్స్లో మనకి నీట్గా ఇలా డిజైన్ చేయడం అయితే జరిగింది. సో మనకి మంచి టేక్వుడ్ డోర్ అయితే యూజ్ చేశారు. సో మంచి టేక్వుడ్ డోర్ అనమాట ఇది. అండ్ మనకి ఇక్కడ ఈ గ్యాప్లో వాషింగ్ ఏరియా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో వాష్ ఏరియా టైల్స్ కానీ ఎవ్రీథింగ్ కానీ చాలా బాగుంది. అండ్ వెళ్తే ఇలా వెంటిలేషన్ కోసం అయితే గ్యాప్ వదిలారు. సో అక్కడ చూస్తున్నారు కదా, ఎండ ఏదైతే పడిన సన్ అది సూర్యరశ్మి ఏదైతే పడినా చూడొచ్చు మీరు. సో మనకి అదంతా ప్లేస్ అనమాట. సో ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్. సో మనకి మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్ ఫేస్కి అయితే ఉంటుంది. మనకి ఇక్కడ సైడ్ నార్త్ కూడా డోర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ సంపు ఈ హౌస్ ముందు ఒక చిన్న ఓవర్వ్యూ చూపించేస్తాను, ఫాస్ట్గా చూడండి. సో ఇప్పుడు ఇదేదో చూస్తున్నారో మీరు, ఇది వచ్చేసి బోర్ పాయింట్ అండ్ సంపు అనమాట. సో బోర్ పాయింట్ సంపు మనకి ఈశాన్య మూలకైతే ఉంటుంది, బోర్ పాయింట్ సంపు. అండ్ ఇది వచ్చేసి బోర్ పాయింట్. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇది మనకి పార్కింగ్ ఏరియా చాలా స్పేసియస్గా అయితే ఉంది పార్కింగ్ ఏరియా. అండ్ మీరు చూస్తున్న ఇక్కడ ఒక స్టెప్స్ దగ్గర ఒక టాయిలెట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీరు చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి అక్కడ వరకు మనకైతే టైల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో మనకి నీట్గా అయితే ఉంది ఎలివేషన్. అండ్ పైన మీరు చూడొచ్చు, సో మనకి సీలింగ్కే ఇలా ప్రొఫైల్ లైట్లు అయితే పెట్టడం జరిగింది. సో హౌస్ ముందు చాలా గ్రాండ్గా వెళ్దాం. సో ఇలా వెళ్తే హౌస్లోకి, సో మనకి స్టార్టింగ్ పాయింట్ నుంచే డోర్ స్టెప్ నుంచే మనకి పిఓపి చేయించడం జరిగింది. సో గుడ్ లుకింగ్ పిఓపి అనమాట. అండ్ ఇక్కడ చిన్న ఆర్చ్కి ఇలా ప్రొఫైల్ లైట్స్ అయితే పెట్టడం జరిగింది. అండ్ మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఇది వచ్చేసి నార్త్ ఫేసింగ్ డోర్ అనమాట. అండ్ వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది వచ్చేసి హాల్ అనమాట. హాల్ మంచి స్పేసెస్గా అయితే ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు సైజ్ వచ్చేసి 20-55 సైజ్ అనమాట. యాక్చువల్లీ 20-60, 20-55 సైజులు చాలామంది లైక్ చేయరు. సో లైక్ చేయకపోవడానికి కారణం అదంతా మార్కెటింగ్ స్ట్రాటజీ. బట్ 20-60లో ఆ 20-55లో హౌస్ కన్స్ట్రక్షన్ అంటే ఎలా ఉంటుందో ఇలా ఉంటుంది, చూపిస్తాను మీకు. సో మనకి దీంట్లో మంచి కిచెన్ వచ్చుద్ది. అండ్ మనకి డైనింగ్ స్పేస్ వదులుతారు. అండ్ మంచి ఇదంతా చూసినావు కదా, ఇదంతా మంచి స్పేసియస్ హాల్. అట్ ది సేమ్ టైం మనకి 2 బెడ్రూమ్స్ కూడా మంచి విశాలమైన ప్లేస్లో అయితే పడతాయి. సో ఎలా ఉంటుంది అనేది మీకు కంప్లీట్గా వీడియో చూసి అర్థమవుతుంది. అండ్ ఇది వచ్చేసి హాల్ మంచి స్పేసియస్గా అయితే ఉంది. అండ్ గుడ్ లుకింగ్ పిఓపి, ఎక్కువ రావట్లేదు. సో ఒక వాల్కి ఇలా డిఫరెంట్గా ఒక థీమ్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ టీవీస్ ఏరియాలో మనకి ఇక్కడ ఇలా డిజైన్ చేయడం జరిగింది. అండ్ కబోర్డ్స్ చేయించుకుంటే వీటికి ఇంకా గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఏదైతే చూస్తున్నారు గ్రానైట్ కూడా, సో దిస్ ఈస్ గ్రానైట్, వైట్ గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. సో మనకి గ్రానైట్ వల్ల వెంటిలేషన్ కొంచెం వెళ్తురున్న ఒక బ్రైట్నెస్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు మనం వచ్చేసి డైనింగ్ హాల్ కమ్ కిచెన్లోకి వెళ్దాము. సో ఇక్కడ మనకి డైనింగ్ హాల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో డైనింగ్ స్పేస్ అయితే ఇలా ఉంటుంది. అండ్ మనకి ఇది వచ్చేసి ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ ఒక సెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మీకు ఓవర్వ్యూ ఫాస్ట్గా చూపించేస్తాను, బట్ ఎక్స్ప్లెనేషన్ వినండి, చూడండి. అండ్ మనకి ఇక్కడ ఆర్చ్లో ఈ ఆర్చ్ ఏదైతే ఉందో, ఈ ఆర్చ్కి మనకి ఫైల్ లైట్లు అయితే డిజైనింగ్ కోసం అయితే పెట్టడం జరిగింది. అండ్ ఇదంతా మనకి డైనింగ్ హాల్ లాగా వస్తే ఇదంతా కిచెన్ కూడా స్పేసియస్గా అయితే ఉంది. మీరు ఇప్పుడు ఏదైతే చూస్తున్నారు, ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్ అనమాట. సో ఇదంతా ఇక్కడ డిజైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకి డైనింగ్ హాల్. సో మనకి ఇలా నీట్గా ఆర్చ్. అండ్ ఇక్కడ ఒక హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ మనకి ఇక్కడ ఏదో డిన్నర్ సెట్ అలాంటివి పెట్టుకోవడానికి అయితే ఇలా ప్లేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక్కడ ఒక చూడొచ్చు ఇన్బిల్డ్ ఆర్చ్ అనమాట. సో కిచెన్కి కబోర్డ్స్తో చేయించుకున్న ఆర్చ్ బదులు వీళ్ళు ఇక్కడ ఇన్బిల్డ్ అంటే ఒక సిమెంట్ ఇటుక దానితోనే ఒక ఆర్చ్ చేయడం అయితే గుడ్ లుకింగ్ అయితే ఉంది. సో ఇది వచ్చేసి కిచెన్. సో కిచెన్ కూడా మీరు చూడవచ్చు, దాని నుంచి స్పేస్ అయితే చూడవచ్చు. దీని నుంచి చూస్తున్నారు అక్కడ బ్లాక్ బార్డర్ లైన్ ఏదైతే ఉందో అక్కడ నుంచి అంతా కిచెనే అనమాట. సో పూజ రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. పూజ రూమ్ కిచెన్కి అటాచ్ అయితే లేదు. అండ్ ఇక్కడ చూడవచ్చు మీరు టైల్స్ కూడా గుడ్ లుకింగ్ అయితే ఉన్నాయి. అండ్ వీళ్ళు కబోర్డ్స్ చేసుకుంటారనే ఉద్దేశంతో సెల్ఫ్స్ అయితే ఎక్కువ బెడ్ అయితే లేదు. సో రియాలిటీ చెప్తున్నాను మీకు అనమాట. అండ్ ఇదేదైతే ఉందో మనకి ఇక్కడ ఇది ప్రొవైడ్ చేశారు, ఎందుకంటే కబోర్డ్స్ చేయించుకుంటారనే ఉద్దేశంతో ఇలా ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే కబోర్డ్స్ చేయించుకుంటే ఇలా డ్రాస్ అనేటివి
ఇన్స్టాల్ చేసుకుంటారు కదా, దానికి ఇబ్బంది ఉండకుండా సెల్ఫ్ లాగా అయితే ప్రొవైడ్ చేయలేదు అనమాట. సో కబోర్డ్స్ చేయించుకోవాల్స్తే ఇంకా నేను ఇప్పుడు పూజ రూమ్ మీకు చూపించాను కదా, పూజ రూమ్ దగ్గర పెట్టాను. సో మనకి ఇదంతా చూస్తున్నారు కదా మీరు. సో మనకి మంచి స్పేస్ అయితే ఉంది. డైనింగ్ కిచెన్లో అక్కడ ఒక 6 feet కిచెన్లో ఉంటుంది. మనకి ఇక్కడ నుంచి ఇక్కడ డైనింగ్ స్పేస్ అయితే లేదు మనకి. ఇక్కడ అంతా ఇదంతా హాల్. సో అక్కడ నుంచి ఓవర్ వ్యూ హాల్కి ఇలా అయితే ఉంటుంది. సో ఇలా ఈ ఓవర్ వ్యూ అయితే ఉంటుంది. అండ్ అక్కడ 2 bedrooms ఉన్నాయి. సో కిడ్స్ బెడ్రూమ్కి వెళ్దామా, మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దామా. సో ఇది వచ్చేసి కెమెరా వచ్చేసి మనది ఈ బెడ్రూమ్ యొక్క డోర్ దగ్గర అయితే ఉంది. సో మనకి ఇది వైడ్ యాంగిల్ కాదు, సో 4Kలో పెట్టాను మనకి ఇది నీట్ కనపడడానికి. అండ్ మీరు చూస్తున్నారు కదా ఇక్కడ సెల్ఫ్స్ అయితే ఇలా ప్రొవైడ్ చేశారు. సో పైన కూడా సెల్ఫ్స్ ఇలా ప్రొవైడ్ చేశారు. మనకి ఇక్కడ AC పాయింట్ కూడా పెట్టడం జరిగింది. సో వీటికి కబోర్డ్ చేయించుకొని ఇంకా గుడ్ లుకింగ్ అయితే ఉంటుంది. లేదంటే ఇక్కడ బీరువా సెటప్ ఉంది అంటే బీరువా సెటప్ ఇక్కడ పెట్టుకున్నా కూడా అలాగైతే ప్లేస్ అయితే ఉంటుంది. సో బెడ్రూమ్ కూడా మంచి స్పేసియస్గా అయితే ఉంది, ఇరుక్కలేదు. అండ్ మనకి అక్కడ ఒక అటాచ్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఓరి చూస్తాను ఒకసారి. సో ఇది చూస్తున్నారు కదా, ఇది మనకి వచ్చేసి సెల్ఫ్స్ ఏరియా. అక్కడ కొంచెం అక్కడ AC పాయింట్ అండ్ వెంటిలేషన్ కోసం ఒక విండో. అండ్ ఇది వచ్చేసి మీరు చూస్తున్నారు కదా వాష్రూమ్ అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు ఇందాక బీరువా పాయింట్ అయితే చూపించాను కదా, ఆ బీరువా పాయింట్ దగ్గర అయితే నేను ఉన్నాను అనమాట. అండ్ ఇదంతా బెడ్రూము. సో స్పేసియస్గా అయితే ఉంది బెడ్రూము. అండ్ ఒకసారి POP కూడా చూసుకోండి. సో POP ఏదైతే ఉంది క్లాసిక్గా ఉంది. అండ్ ప్రొఫైల్ లైట్స్ కూడా పెద్దగా పెట్టడం జరిగింది. సో ఈ బెడ్రూమ్ నుంచి ఓవర్ వ్యూ చూస్తే ఇలా ఉంటుంది అనమాట. సో మెయిన్ డోర్ నుంచి చూస్తే ఇలా కిచెన్, ఈ టీవీ ఇలా అయితే ఓవర్ వ్యూ అయితే ఉంటుంది బెడ్రూమ్ నుంచి. అండ్ ఇక్కడ వచ్చేసి కామన్ టాయిలెట్ అనమాట. ఇది కిడ్స్ బెడ్రూమ్కి ఒక కామన్ టాయిలెట్. ఇప్పుడు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి కిడ్స్ బెడ్రూమ్ అనమాట. సో కిడ్స్ బెడ్రూమ్లో మనకి సెల్ఫ్స్ ఇలా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దానిపైన చూస్తున్నారు కదా, అది వచ్చి వేస్ట్ ఎక్స్ట్రా థింగ్స్ ఏమైనా ఉంటే పెట్టుకునే ప్లేస్ అనమాట. అండ్ మీరు చూడొచ్చు ఒకసారి క్లాసిక్ POP, నో ఎక్కువ హడావిడి లేదు, సింపుల్గా చేయండి. అక్కడ AC పాయింట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో పెయింటింగ్ కూడా మంచిగా ఉంది, క్లాసిక్గా ఉంది. అండ్ చిన్న అక్కడ స్పేస్ అయితే ఉంటుంది, బ్యాక్ సైడ్ సెట్ బ్యాక్ అయితే వదిలింటారు. సో ఆ సెట్ బ్యాక్ వెళ్ళడానికి అయితే మనకి ఈ యొక్క డోర్ అయితే పెట్టడం జరిగింది. అండ్ వెంటిలేషన్ కోసం అక్కడ గ్రిల్ అయితే పెట్టడం జరిగింది. సో ఇది కూడా స్పేసియస్గానే ఉంది, అంటే మరి ఎగ్ అయితే లేదు. బెడ్రూమ్ చూస్తున్నారు కదా, ఇదంతా కిడ్స్ బెడ్రూమ్ అనమాట. మీరు హౌస్ యొక్క కంప్లీట్ వీడియో చూస్తాను అనుకుంటున్నాను. ఒకవేళ చూడలేదంటే వెనక్కి వెళ్ళి చూడండి. అండ్ ఇది వచ్చేసి చెప్పాను కదా, వెరీ నియర్ టు కిమ్స్ హాస్పిటల్ అనమాట. జోలాపురం ఉన్న కిమ్స్ చాలా దగ్గర. బట్ హౌస్ వచ్చి జోలాపురంలో ఉండదు. చెక్ పోస్ట్ నుంచి జోలాపురంకి న్యూ 100 feet రోడ్ అయితే ఉందో, న్యూ రోడ్ ఉంది కదా 100 feet రోడ్, అక్కడ మనకి రాంప్రియ నగర్ అయితే ఉంటుంది. ఇంతకుముందు మనం ఒక వెస్ట్ సైడ్ హౌస్ అయితే పెట్టాము. దాని లింక్ మీకు ఇక్కడ చూపిస్తాను. ఇక్కడ ఉంది చూడండి, అది కూడా వెస్ట్ ఫేసింగ్ హౌస్. సో రామప్రియ నగర్ ఏదైతే ఉందో రామప్రియ నగర్లో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ 2055లో చాలా మంచి కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ మనకి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ వెంటిలేషన్ కూడా బాగుంది. 2055లో ఇలా చాలా మంచి డిజైన్ అయితే కట్టారు. సో రియాలిటీలో మీరు వచ్చి చూస్తే సో 2055 చిన్నగా ఉంటుంది అది అలా కాకుండా యూ షుడ్ కమ్, వచ్చి చూడండి. సో హాల్ ఏంటి, కిచెన్ ఏంటి, బెడ్రూమ్స్ ఏంటి, సో ఒకసారి మీరు విజిట్ చేస్తే సో యూ లెట్ యు నో, మీకు ఒక ఐడియా వస్తుంది కొనాలా వద్దా అని చెప్పి. సో దాని ప్రకారం వెళ్ళండి. ఆల్మోస్ట్ గణేష్ నగర్, సోమశేట్ నగర్, ఈ రాంప్రియ నగర్, లక్ష్మీ టౌన్షిప్ అని ఇవన్నీ కన్సిడర్ అయితే గణేష్ నగర్, సోమశేట్ నగర్ అని చెప్పంటారు. అండ్ ఇది వచ్చేసి సో మంచి ఏరియాలో అయితే చుట్టుపక్కల హౌసెస్ ఉన్నాయి. మీరు వచ్చి మొన్న ఒక ఎవరో కామెంట్ పెట్టడం జరిగింది, అడవిలో చూపిస్తున్న బ్రదర్, అందరికీ చెప్తున్నాను. సో నేను రియల్ ఎస్టేట్ వర్క్ చేస్తున్నాను. ఐ నో హౌ మార్కెట్ ఈజ్ రన్నింగ్. సో రియల్ ఎస్టేట్ మార్కెట్ బయట ఎలా ఉంటుందో నాకు తెలుస్తుంది. సో మీరు హౌస్ కొనే ఉద్దేశం ఉందంటే నేనైతే వీడియో పెడుతున్నానో యూ షుడ్ కమ్, వచ్చి చూడండి. మీకు నచ్చితేనే మీరు కొంటారు. హౌస్ కొనే ఉద్దేశం ఉంటే మినిమం తిరగకుంటే ఈ వీడియోలో చూసైతే మీరు పట్టుకాజో నీకు ఒక 1,00,000 కొట్టేసిన హౌస్ బుక్ చేసి పెట్టే అని చెప్పి అయితే అన్నారు కదా. సో దట్ ఈస్ మినిమం ఇదైతే ఉంటుంది. నేనైతే అవుట్స్కట్స్ రోడ్స్ అవి చూపించాను, నాతో మీకు పనుండదు, మీరు డైరెక్ట్గా వెళ్ళిపోతారు అనమాట. సో దాని కారణం చేత నేనైతే హౌస్ ఏదైతుందో హౌస్ వరకు చూపించేస్తాను. రోడ్స్ అనేటివి ఇఫ్ యూ ఎవర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ హౌస్, మీకు ఈ హౌస్ కొనాలి ఇంట్రెస్ట్ అనిపించింది అనుకోండి, యూ షుడ్ కమ్ అండ్ చెక్. మీరు వచ్చి చూసుకుని బయట అంతే, లైక్ దట్, అదనమాట. సో అదనమాట. అండ్ ఇంకోసారి రిపీట్ చేస్తాను, హౌస్ విషయానికి వచ్చేసి 2055లో కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. 2.5 cents అయితే ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ హౌస్, బోర్ సంప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి హౌస్ 33 feet రోడ్ అయితే ఉంటుంది. అండ్ మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్కి అండ్ ఎవ్రీథింగ్కి మంచి కన్వీనియంట్ ఉన్న ఏరియా అనమాట. సో మీరు ఒకసారి గణేష్ నగర్లో రేట్స్, ఇక్కడ సైడ్ రాంప్రియ నగర్, సోమశేట్ నగర్ ఇటు సైడ్ ప్లాట్ రేట్స్ ఎవరైతే ఐడియా ఉందో
వాళ్ళు అయితే ఏ హౌస్ తొందరగా కొనే ఛాన్స్ అయితే ఉంటుంది. 2.5 సెంట్స్లో మంచిగా కట్టారు. సో హౌస్ యొక్క ప్రైజింగ్ విషయానికి వచ్చేస్తే మనకి వీళ్ళు చెప్పే ప్రైస్ వచ్చేసి 73 lakhs అయితే చెప్తున్నారు. 73 lakhs స్లైట్ నెగోషియబుల్తో ఈ హౌస్ మన దగ్గర సేల్కి వచ్చేసింది. సో రేటు విషయానికి వచ్చేసి నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో మీరు మన ఛానల్ నుంచి చూసి వస్తున్నారు కాబట్టి నేను డిస్కౌంట్ అయితే ఇప్పిస్తాను అనమాట. సో నెగోషియబుల్ నేను ఉండి చేపిస్తాను. సో ఈ హౌస్కి లోన్ కూడా వచ్చుద్ది. ఇది మనకి మున్సిపల్ లోన్ వస్తుంది, అంటే విత్ ఇన్ ద మున్సిపాలిటీ కదా. చెప్తున్నా కదా, గణేష్ నగర్ బ్యాక్ సైడ్ న్యూ జొలాపురం రోడ్ ఏదైతే ఉందో ఇటు వెళ్ళే రూట్, ఆ రోడ్లో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. రాంప్రియ నగర్లో అయితే ఈ హౌస్ అయితే ఉంటుంది. సో మీకు నచ్చితే ప్రొవైడ్ చేసిన నెంబర్కి కాల్ చేయండి, వచ్చి హౌస్ చూడండి. హౌస్ చూసిన తర్వాత నెగోషియబుల్ రేట్ ఎంత ఫైనల్ అవుద్ది. సో అదనమాట. అండ్ ఏజెంట్స్ అయితే కాల్ చేయొద్దు. సో ఎవరైనా కొన్ని ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ రేట్ చెప్పాను కదా, వాళ్ళు చెప్పొచ్చు, ఒక రేట్ చెప్తారు. బిల్డర్ ఏదైతే ఉందో వాళ్ళ ప్రాఫిట్ అవన్నీ క్యాలిక్యులేషన్ ఒక రేట్ చెప్తారు. సో నెగోషియబుల్ అనేది ఉంటుంది కాబట్టి, సో మీరు ఆ రేటుకి ఒక అటు ఇటులో ఉన్నాము అనుకుంటే మీరు కాల్ చేయండి. మరియు మరి తక్కువ అడిగినా వాళ్ళు ఇవ్వరు అనమాట. ఎందుకంటే చాలామంది నేను చూపిస్తుంటాను, వాళ్ళు అడిగే రేట్లు వీడు అడిగే రేట్స్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ సైడు నేను చెప్తాను కదా, సో గణేష్ నగర్, ఈ రాంప్రియ నగర్ ఇటు సైడ్ ప్లాట్ కాస్ట్, ఈ ఏరియాలో ప్లాట్స్ ఎన్నో ఉన్నాయని చెప్పి మీకు ఐడియా ఉంటే నేను చెప్పడం వేరే అవుతుంది. నేను ఇప్పుడు చెప్పొచ్చు, బట్ నేను చెప్పడం వేరే అవుతుంది. మీరు ఒకవేళ మీకు ఐడియా ఉందనుకోండి, సెన్ మీకు పర్లేదురా బాబు అటు సైడ్ అప్లోడ్ చెప్పి హౌస్కి వర్తే అని చెప్పి మీరు ఇంట్రెస్ట్ ఉంటే వస్తారనమాట. సో ఇది వాళ్ళ వీడియో. సో నేను ఏదైతే చెప్తున్నానో సో ఇదంతా ఏమంటారు, ఒక స్టోరీ అయితే కాదు. సో దిస్ ఈజ్ మై బిజినెస్ అనమాట. సో నా బిజినెస్లో, నేను చేసే బిజినెస్లో కస్టమర్స్ ఎలా రియాక్ట్ అయ్యి ఎలా ఉంటారో ఏంటి అని చెప్పి నాకు ఐడియా ఉంటుంది కాబట్టి, సో నేను దాన్ని బేస్ చేసుకుని చెప్తాను. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆన్ మై ఎక్స్పీరియన్స్ అనమాట. సో మీలాంటి ఏదో మీరు చూస్తుండొచ్చు, మీకు నచ్చి, సో ఇలా ఆ వీడియో చూసే వాళ్ళు నచ్చి హౌస్ విజిటింగ్కి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, సో దాన్ని బేస్ చేసుకొని అయితే నేను చెప్తున్నాను. సో ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదా, అండ్ అదనమాట. సో దిస్ ఈజ్ నాట్ ఏ షార్ట్ ఫిలిం, ఇది రియాలిటీగా నేను హౌస్ సేల్ చేస్తున్నాను కదా. సో ఇది రియాలిటీ అని చెప్పి అర్థమైన వాళ్ళకి నేను చెప్పేదంతా నిజమని చెప్పి అర్థమవుతుంది. సో అదనమాట. అండ్ సో చెప్పాను కదా, హౌస్ విషయానికి వచ్చేసి వన్స్ అగైన్ ఐ రిపీట్, 73 lakhs చెప్తున్నారు. నెగోషియబుల్తో అయితే ఈ హౌస్ మన సేల్కి వచ్చేసింది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు నాకు కాల్ చేయండి, వచ్చి విజిట్ చేయండి, చూడండి. నచ్చిన తర్వాత రేట్స్ మాట్లాడదాం, డిస్కౌంట్ అయితే నేను ఇప్పిస్తాను, అండ్ లోన్ కూడా వచ్చుద్ది. సో ఇది ఇవాళ వీడియో, మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో ఇలాంటి వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సో ఎవరైనా ఫ్రెండ్స్, ఫ్యామిలీ, రిలేటివ్స్ ఎవరైనా హౌస్ కొనే దాంట్లో ఉంటే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీ ఒక బడ్జెట్ ఉంటుంది కదా, సో నా బడ్జెట్ వచ్చేసి 40 lakhs 50 lakhs అని చెప్పి, ఈ బడ్జెట్లో హౌస్ వస్తేనే మనం మాట్లాడదామని చెప్పి అనుకుని ఉంటారు కొందరు. అలా కాకుండా మీరు నాకు కాల్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారు, మీ బడ్జెట్ వచ్చేసి ఒక 50 లక్షలు, ఇది నేను 73 లక్షలు చెప్పాను నెగోషియబుల్తో ఉంది అని చెప్పి. సో మీ బడ్జెట్ వచ్చేసి ఒక 50 లక్షలు ఉంది, 45 లక్షలు ఉంది, లేకుంటే 30 lakhs ఉంది, లెస్ దాన్ సో మినిమం 30 lakhs అయితే పెట్టుకోండి. 30 lakhs పైన ఎవరైతే హౌస్ చూస్తున్నారు అనుకుంటున్నారో, సో మీరు నాకు టెక్స్ట్ కానీ కాల్ చేసి ఒకసారి మాట్లాడమని చేస్తే, సో ఆ రేంజ్లో నేనేం చెప్తున్నానంటే, మీ బడ్జెట్ ఏందో నాకు ముందే చెప్తే నేను ఆ బడ్జెట్లో ఉన్నప్పుడు, సో కన్స్ట్రక్షన్లో ఉంటే కన్స్ట్రక్షన్వి, లేదంటే కన్స్ట్రక్షన్ స్టార్ట్ అవుతుంది. సో ఇలాంటివి అయితే ఉంటాయి. మినిమం 6 months 5 to 6 months అయితే హౌస్ వర్క్ అయితే జరుగుతుంది కన్స్ట్రక్షన్కి. సో అదనమాట. ఇవన్నీ మీకు చెప్తున్నాను ఎందుకంటే, సో మీరు లేట్ చేసినారు అనుకోండి, సో 45 lakhs 40 lakhs నేను ఈ మధ్య వీడియో తీయకుండా ఒక హౌస్ సేల్ చేయడం జరిగింది. సో వీడియో తీద్దాం అనుకుంటున్నాను, అది కస్టమర్ని పిలిచడం జరిగింది, మాట్లాడడం జరిగింది. సో హౌస్ వీడియో తీయకుండానే వాళ్ళకి అమ్మిచ్చేస్తాను అనమాట. సో డోంట్ ఎక్స్పెక్ట్ వీడియో వస్తేనే మాట్లాడదామని చెప్పి మీరు అలా ఉండకండి. సో కొన్ని మార్కెట్లో పెట్టమంటారు, కొందరు వీడియో పెట్టొద్దంటారు. దాని ప్రకారం కూడా మీరు ఆలోచించి మీ బడ్జెట్ ఏదైతే ఉందో కొనాలని, మీరు ఇంట్రెస్ట్ ఉంది కొనాలని, నా బడ్జెట్ ఇది అనుకుంటే, సో అది నాకు ముందే చెప్పేసేయండి. సో ఇది వాళ్ళ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.